హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వేసవి కాలం వచ్చిందంటే చాలు ఇంట్లో మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. ఈరోజు మా డాడీ తీసుకొచ్చిన వాటిని అసలు ఎలా ఉన్నాయి, పండాయా లేదా అనేది చూద్దాము. ఇందులో కొన్ని అప్పుడే తినేలా ఉన్నాయి, మరికొన్ని మగ్గడానికి సమయం పడతాయి. ఈరోజు మనం వీటిని ఎలా వేరు చేయాలో చూద్దాము. ముందుగా మనం రంగును చూడాలి. పసుపు లేదా కాస్త ఎరుపు రంగులోకి మారినవి పండినట్లు లెక్క. కానీ రంగు ఒకటే సరిపోదు. అసలైన ట్రిక్ ఇక్కడే ఉంది. ఫస్ట్ చిట్కా ఏంటంటే స్పర్శం చేయాలి. ఏంటి, కాయను మెల్లగా నొక్కి చూడండి. కాస్త మెత్తగా ఉంటే అది తినడానికి సిద్ధంగా ఉన్నట్లు, గట్టిగా ఉంటే దానికి ఇంకాస్త సమయం కావాలి. సెకండ్ టిప్ ఏంటంటే వాసన. కాడ దగ్గర వాసన చూడండి. మంచి తీయటి వాసన వస్తుంటే అది పక్కాగా పండిన పండు అని అర్థం. ఇంకా ఈ పచ్చికాయలను మనం మగ్గపెట్టాలి. సో వీటిని ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టి కాస్త గడ్డి లేదా న్యూస్ పేపర్స్తో కప్పేస్తే 2-3 రోజుల్లో ఇవి కూడా బుజ్జి పండ్లలా తయారవుతాయి. గుర్తుందిగా, పండిన వాటిని వేరుగా, పచ్చి వాటిని వేరుగా పెట్టాలి. లేదంటే పండిన పండ్ల వల్ల పచ్చివి త్వరగా కుళ్ళిపోయే అవకాశం ఉంది. చూసారుగా, మా ఇంట్లో మామిడికాయల హడావిడి ఇలా ఉంది. కలర్ పేపర్స్ ఉన్నాయి కదా, ఈ పేపర్స్లో పెడుతుంటే అస్సలు పండట్లేదు. ఇదిగోండి ఎలా ఉన్నాయో అలానే ఉండిపోతున్నాయి. అదే వైట్ పేపర్స్లో పెట్టినవి చూడండి ఎంత బాగా పండాయో. ఇవైతే బాగా రిజల్ట్ వచ్చింది. ఈ పేపర్స్లో అయితే నాకు డౌట్ అనిపిస్తుంది, అందుకే మళ్ళీ తీసి వైట్ పేపర్స్లోకి చుట్టేస్తున్నా. మరి మీ నాన్నగారు తెచ్చిన కాయలు మీరు ఎలా వేరు చేస్తారు? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యాపీ మ్యాంగో సీజన్. ఈవిడుంది కదా, చేయదు, ఎప్పుడెప్పుడు తినేద్దామని బాక్స్లోనే తలకాయ పెట్టుకొని ఉంది. అంతే నా బెట్ట. ఈరోజు తిన్నామా, రేపు తిన్నామా, ఎప్పుడు తిన్నాం? మాకు పండలేదు ఇంకా అవి. అబ్బా, వీడియో ఆన్లో ఉందని రేపు తిందామని. ఇప్పటిదాకా ఎంత గొడవ చేసిందో. కట్ చేసి ఇస్తావా, నేనే కొరికి తినేనా అంత చేసింది ఇప్పటిదాకా. ఇదిగోండి, ఇటువైపు ఈ సపరేట్ చేసిన ఈ పేపర్ తోటి ఇటువైపు ఏంటంటే ఇప్పుడు కొంచెం కొంచెంగా పండుతూ వస్తాయి. ఇవి ఇంకా మగ్గాలి, వీటికి కొంచెం టైం పట్టిద్ది. ఫస్ట్ తీయాలనుకుంటే ఇటు నుంచి తీసుకుంటూ ఒక్కొక్కటి తినొచ్చు. అదనమాట. ఇది మామిడి పండ్ల అప్డేట్. మా డాడీ తీసుకొచ్చిన మామిడి పండ్ల గురించి అప్డేట్. బాయ్ బాయ్. ఫైనల్లీ ఇంకా బాక్స్ ప్యాక్ చేసేద్దాం అనుకుంటున్నా. ఇవి ఇంకా కింద సైడ్ ఇలా సపరేట్ చేసేసిన, ఇటువైపుకి. ఇవి మాత్రానికి ఇంకా 1 by 1 ఎవ్రీడే తినచ్చు.